పార్వతీపురం మాన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఎమ్మెల్యే జగదీశ్వరి బడితోట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆమె ఆధ్వర్యంలో మండలంలో ఉన్న 166 పాఠశాలల ఉపాధ్యాయులకు ఆకుకూరలు, కూరగాయలు, విత్తనాలు పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశాల మేరకు మనపడి మన తోట పథకంలో భాగంగా పాఠశాలలో ఖాళీ ప్రదేశంలో విత్తనాలు నాటే కార్యక్రమం చేపట్టామని, తద్వారా విద్యార్థుల మధ్యాహ్న భోజనంలో పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఎంఈఓ చంద్రశేఖర్ తెలిపారు. ప్రతి ఉద్యోగికి ఫస్ట్ తారీఖున జీతం ఇవ్వడం, తర్వాత ప్రతి పెన్షన్దారికి ఫస్ట్ తారీఖున జీతం ఇవ్వడం. ఎందుకంటే వాళ్ళకి ఆదివారం సెలవు అయితే ముందు రోజు సెలవు అయితే వాళ్ళకి ముందు రోజే ఏదైనా పండగ పడితే దానికి ముందు రోజే అది డ్రా చేసి వాళ్ళకి ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఒక వృద్ధాప్య పెన్షన్ కానీ లేకపోతే వికలాంగుడు కానీ వాళ్ళ మందులకి అయ్యే ఖర్చులు 6 నెలల్లో కరెక్ట్గా అందకపోతే వాడు ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో ప్రభుత్వం మంచిగా ఆలోచించి అవన్నీ చేయడం జరిగింది. మండలంలో చిమురుగూడ గ్రామ పంచాయతీలో ఇది మంచి ప్రభుత్వం అనే దానికి ఒక 2 విషయాలు మీతో మాట్లాడాలని మీ గ్రామానికి రావడం జరిగింది. ఈరోజు చూసుకుంటే మీకు ఏ కష్టం వచ్చినా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అండగా ఉండి ఆ ఇబ్బందులు మీకు లేకుండా నేను చూస్తానని మీకు నేను మాటిస్తున్నాను. అలాగే ఈరోజు చూసుకుంటే సీఎం అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారినే చెప్పాలి. మరి 1వ తారీఖు రాగానే సెలవు పడుతుందని కూడా తెలిసి మీరందరూ కూడా ఎక్కడికైనా 16,437 పోస్టులకి భర్తీ సిద్ధం చేసినటువంటి గవర్నమెంట్ ఏదైనా ఉంది అంటే అది ఎన్డీఏ కూటమిదని మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు నిజంగా బడుగు బలహీన వర్గాలకు అన్ని కూడా అండగా ఉండడానికి మరి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు పెద్ద పీట వేస్తున్నారు. ఈ రోజు చూసుకుంటే పంచాయతీలు నిర్వీర్యమైపోయిన పరిస్థితి గతంలో చూసాం. కానీ ఈ రోజు అదే పంచాయతీలు చక్కగా నడవాలని చెప్పి పంచాయతీల్లో మరి వివిధ పంచాయతీ బుక్కుల్లో మరి ఆగస్టు 15 నాటికి 10,000 నుండి 25,000 వేసిన ఘనత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిది. ఇవన్నీ చూసుకుంటే మరి ఏవైతే మనకి ఇబ్బందులు ఉన్నాయో పెన్షన్లు కానీ ఇల్లు బిల్లులు కానీ ఇవన్నీ కూడా మీకు ఇబ్బందులు ఉంటే మీ దగ్గర తెలుసుకొని మరి అవన్నీ కూడా మేము తీర్చడానికి మేము మీకు మీ ఇంటి దగ్గరికే వచ్చాం. కాబట్టి మీరు ఏ సమస్య ఉన్నా మాతో చెప్పొచ్చు. ఈ రోజు నిజంగా మీరందరూ కూడా ఈ అవకాశం ఇచ్చారు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారంటే అది మీ అందరు అభిమానించి ఆదరించి అక్కడ సీఎం చేశారు. అదే అభిమానించి ఆదరించి నన్ను ఇక్కడ మన కురుపాం నియోజకవర్గంలో మీరందరూ కూడా మరి ఈ రోజు ఎమ్మెల్యే స్థాయిలో ఉంచారు అంటే అది మీ అందరి ఘనత. అందుకు ఈ రోజు ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉండేది నాయకులు. కాబట్టి మీకు మేము